హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ముందు వీడియోలో యాదగిరిగుట్ట అయితే అప్లోడ్ చేశాను. సో సేమ్ డే రోజు మేమైతే స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చాము. ఒకటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందని సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడైతే. ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. యాదగిరిగుట్ట నుంచి అయితే 20 minutes టైం పడుతుంది. సో హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళు టూ ఒకటే రోజు కూడా ప్లాన్ చేసుకోండి. యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ ఇదైతే చాలా బాగుంది. ఇదైతే మిస్ అవ్వద్దండి. ఇక్కడ నైట్ టైమ్ లో మాత్రం లైటింగ్స్ తోటి కంప్లీట్ లైటింగ్స్ చాలా చాలా బాగుంది వ్యూ. వీడియో షూట్ అయితే నీట్ గా రాలేదు, ఎందుకంటే కంప్లీట్ లైటింగ్స్ వల్ల నీట్ గా అయితే షూట్ రాలేదు. కానీ మనం చూసిన వీడియోలో కన్నా కూడా బయట బాగుంది. ఇక్కడైతే స్వామివారి పాదాలు చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనం మాత్రం పైనకి వెళ్ళాలి మెట్ల ద్వారా. సో ఇక్కడ నుంచి మేమైతే ఇలా పైనకి పాపని తీసుకొని అయితే వెళ్ళాము. ఆమె అయితే మంచిగా హ్యాపీ అయితే ఎంజాయ్ చేస్తుంది. ఆ లైట్స్ చూసి ఏంటి లైట్స్ అన్ని అనేసి విచిత్రంగా అయితే చూస్తుంది ఆమె. లైట్స్ బాగున్నాయి అలీరా. ఇదండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్, ఆ చుట్టూ కూడా లైటింగ్స్. అసలు ఏది వీడియో షూట్ చేయాలో కూడా అర్థం అవ్వకుండా ఉండే. దర్శనం కూడా చాలా టైం పట్టింది. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది ఉంటారంట. మేము శనివారం వెళ్ళేసరికి ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ అయితే 50 రూపీస్ టికెట్, 300 రూపీస్ టికెట్ అండ్ 500 రూపీస్ టికెట్ ఫ్రీ దర్శనం అయితే ఉంది. మేమైతే 50 రూపీస్ టికెట్ దాంట్లో వెళ్ళాము. అక్కడ ఆంజనేయ స్వామి చూడండి చాలా పెద్ద ఎలా ఉన్నారు. చాలా చాలా బాగుంది. మీరైతే కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. ఇప్పటివరకు వెళ్ళి ఉండకపోతే మాత్రం వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. అది కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళడానికే ట్రై చేయండి. అది చూడండి అక్కడ లైన్ ఎంత మంది వచ్చారు. చాలా మంది కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ అయితే. సో డే టైంలో యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని నైట్ టైంలో మాత్రం చాలా మంది ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా వెళ్ళండి. వెళ్ళకపోతే మాత్రము ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, నేను అక్కడ చూపిస్తున్నాను కదా, అది డౌన్ లో టెంపుల్ పక్కన డౌన్ లో ఉంటుంది. ఇక్కడైతే స్వామివారు నీళ్ళల్లో మంచిగా విశ్రమిస్తూ ఉంటారు. నీళ్ళల్లో మంచిగా ఇక్కడైతే ఎంత కూల్ గా, వాటర్ వల్ల కూల్ గా ఉంది. చుట్టూ లైట్స్ ఎంత అంటే అంత ఆహ్లాదంగా ఉంది. అందరు ప్రతి ఒక్కరు ఫొటోస్, వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగకుండా మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే అంత బాగుంది. ఇదైతే చూడడానికి సేమ్ తిరుపతి లాగానే ఉంది. మనం తిరుపతిలోనే ఉన్నామేమో అనిపించిందండి, అంత బాగుంది ఇదైతే వ్యూ. ఇప్పటి వరకు మీరు వెళ్ళి ఉండకపోతే మాత్రం ఒకసారి వెళ్ళండి. కార్లో అయినా వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. కంప్లీట్ స్వర్ణగిరి టెంపుల్ వీడియో వచ్చేసి నైట్ టైం అయ్యేసరికి చాలా వీడియోస్ నేను షూట్ చేశాను, కానీ నీట్ గా లేకపోయేసరికి అప్లోడ్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క చిన్న ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. బై బాయ్, సీ యూ.